ఎందుకు వచ్చాడు చెప్పండి? పండగకు వచ్చాడు. చాలా సంతోషం. ఆ పట్టణం ఎటు చూసినా సరే పండగతో నిండిపోయింది. అడు తరువాత యూదుల పండగ వచ్చినప్పుడు యేసు ఆ పండుగకు యెరూషలేమునకు వచ్చాను, యెరూషలేమునకు వెళ్ళాను. దయచేసి వినండి. యెరూషలేము నలుమూలల పండగ వాతావరణం. ఏ ఇంటిని చూసినా పండగ వాతావరణం. ఆ పండగ వాతావరణంతో నిండిపోయినటువంటి యెరూషలేములో ఉన్న ఏ కుటుంబాన్ని కూడా యేసుక్రీస్తు దర్శించడానికి వెళ్ళలేదండి. మరి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా మీకు? ఆ యెరూషలేములో బెతెస్దా అనేటటువంటి ఒక కోనేరు ఉందట. అక్కడికి వెళ్ళాడండి. ఎందుకని? ఆ పట్టణంలో పండగ వాతావరణం ఉన్నప్పుడు, అందరూ పండగ చేసుకుంటున్నప్పుడు, అందరూ సంతోషంగా సంబరాలతో మునిగి తేలుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. సంతోషపడుతున్న వారికి మరింత సంతోషాన్ని ఇవ్వడానికి కాదండి. ఈ లోకానికి యేసయ్య వచ్చింది ఏడుస్తున్న వారి కన్నీళ్ళు తొడవడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. దిక్కు లేనటువంటి వారికి తానే దిక్కుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. దీనులను హీనులను లేవనెత్తడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అనగారిన వారిని, అణిచివేయబడిన వారిని, అంటరాని వారు అని చెప్పి చీదరించబడుతున్న వారిని చేరదీసి తన ప్రేమతో వారి జీవితం విలువలను పెంచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ రోజు విచిత్రం తెలుసా ఏమిటో? యెరూషలేమంతా కూడా పండుగతో నిండిపోతే యేసయ్య పండుగ చేసుకునే వారితో కలిసి సంతోషంగా పండుగ చేసుకోలేదండి. ఏ పండుగకు నోచుకోలేక, ఏ సంతోషానికి ఆనందానికి నోచుకోలేక బెతెస్దా కోనేరు దగ్గర అనేక మంది గుంపులు గుంపులుగా పడి ఉంటే వాళ్ళ మధ్యకి వెళ్ళాడండి. ఎవరి మధ్యకి వెళ్ళాడో చెప్పండి? సంతోషం లేని, సమాధానం లేని, శాంతము లేని, ఆరోగ్యం లేని, ఆనందం లేని, దిక్కుతోచని స్థితిలో పడి ఉన్న వారి దగ్గరకు యేసయ్య వెళ్ళాడండి. అది ఆయన ప్రత్యేకత. నువ్వు చేసే ప్రార్థనలో ఆలకిస్తున్న దేవుడు నువ్వు ఆశించిన దానికంటే శ్రేష్టమైన జవాబు ఇవ్వడానికే తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన జవాబిచ్చేంత వరకు దయచేసి నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు, ఆయన పాదాలు వదిలిపెట్టద్దు. నీ అవమానాన్ని ప్రభువు కొట్టివేయబోతున్నాడు. నీ భయాలన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. నువ్వు వెతికినా సరే నీకు వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు కనిపించకుండా నా దేవుడు చేయబోతున్నాడు. అతి విశ్వాసంగా